హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడనైతే చాలామంది స్టూడెంట్స్ మైండ్లో అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. సో గైస్, నేనైతే చెప్తున్నా కదా మామ, సో ఎగ్జామ్స్ అనేటివి అయిపోయాయి. సో చిల్గా అయితే ఉండండి. సో రిజల్ట్స్ వచ్చే వరకు, ఎందుకంటే ఎక్కువ టెన్షన్ అయితే పెట్టుకోకండి. ఇకపోతే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, సో ఎంసెట్కి సంబంధించి మీరైతే ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవ్వండి. సో దానికి సంబంధించి మొత్తం కూడా మనమైతే ప్రిపేర్ చేస్తున్నాం. సో మొత్తం స్క్రాచ్ అనేది అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ దగ్గర నుంచి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి మొత్తం కూడాను టెన్షన్ అయితే పడకండి. ఇకపోతే సో చాలామంది అయితే టెన్షన్లో అయితే ఉన్నారు. సో మాకు పేపర్కి ఎవాల్యుయేషన్ అనేది ఏ పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయింది బ్రో, అసలు కరెక్షన్స్ కంప్లీట్ అవుతున్నాయా లేదా అని అయితే. సో ప్రస్తుతానికైతే మనకు సో ఏపీ అయితే బయటకు వస్తున్నాయి, కానీ ఏ పేపర్ కరెక్షన్ అయింది ఎంత మాత్రం అయిందని అయితే. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సో తెలంగాణ అయితే ఏమాత్రం బయటకు అయితే రాలేదు. కాకపోతే మనకు సో 30% పేపర్ ఎవాల్యుయేషన్ అనేది అయితే మొత్తం సో సబ్జెక్ట్ వైజ్గాను చూసుకున్నట్లయితే 19 సెంటర్స్లో అయితే మనకు పేపర్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్గానే జరుగుతుంది. ఇకపోతే ఆ విషయం అయితే పక్కన పెట్టేద్దాం. ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే, సో తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి మనకు గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. స్క్రీన్ మీద అయితే గమనించండి. సో మనకు 3rd వీక్ ఆఫ్ ఏప్రిల్ మనకైతే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో 3rd వీక్లో మనకు సో ఎప్పుడైనా రిజల్ట్స్ డేట్స్ అనేటివి అయితే రావచ్చు. సో డేట్స్ వస్తే కూడా నేను చెప్తాను. సో ఇదైతే ఫిక్స్ అనమాట. ఎందుకంటే సో మనకు ఏప్రిల్ 2nd వీక్ ఎండింగ్ కల్లా సో పేపర్ ఎవాల్యుయేషన్స్తో పాటు సో మార్క్స్ అప్లోడింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసేయాలి అన్న ఆర్డర్స్ అనేటివి మనకు గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి మనకు అందుకే 3rd వీక్ అని అయితే మనకు పర్టికులర్గా సో డ్యామ్ షూర్గా అయితే చెప్పడం జరిగింది. సో గైస్, ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్కి సంబంధించి మీకు ఏమైనా కావాలంటే మాత్రం కామెంట్ అయితే చేయండి.